దండప్రణామాలు. హరే కృష్ణ. అయితే మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం హరే కృష్ణ ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 7వ స్కందం 13వ అధ్యాయం 35వ శ్లోకం నుంచి మనము ఈరోజు కంటిన్యూ చేస్తున్నాము. సో 35వ శ్లోకం. మధుకార మహాసర్పౌ లోకేస్మిన్ నో గురుత్తమౌ వైరాగ్యం పరితోషం చ ప్రాప్తయచ్చిక్షయా భయం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన అవధూత బ్రాహ్మణుడు, మధుకర అంటే మధు అంటే తేనెని కలెక్ట్ చేసే తేనెటీగ. ఇంకా మహాసర్పవు అంటే ఇక్కడ పైథాన్ అంటారు, కొండ చిలువ, అజగర్ కొండ చిలువని. ఇవి రెండు కూడా నాకు ఒక రెండు మంచి గురువులు ఈ లోకంలో. సో వీళ్ళిద్దరు మంచి శిక్షణలు ఇస్తారు నాకు. మనకి ఎలా మనము కొద్దిగా మనకు సంగ్రహించుకొని దాంతో మనకు కావాల్సింది సంతుష్టిగా ఉండాలి, సంతృప్తితో ఉండాలి. అలాగే ఒకే చోట ఉండి కదలకుండా ఎలా సంతృప్తితో ఉండొచ్చు అని. అంటే ఈ విధంగా ఈ రెండు విషయాలు ఈ రెండు గురువుల నుంచి ఆయన నేర్చుకుంటున్నానంట. ఒకటేమో తేనెటీగ మీకు తెలుసు కదా, అది కొంచెం కొంచెం ప్రతి పువ్వులోకి వెళ్ళి కొద్దిగా అందులోంచి జ్యూస్ కలెక్ట్ చేసుకొని దాని నుంచి తేనె తయారు చేసుకుంటుంది.
సో ఆ విధంగా అది కొద్ది కలెక్ట్ చేసుకొని దాంతో సంతృప్తితో ఉంటుంది. ఇంకా పైథాన్ అజగర వృత్తి అంటే తెలుసు కదా, ఈయన అదే చేసేది ఇప్పుడు అవధూత్ బ్రాహ్మణ. ఆయన యాక్చువల్లీ అదే పాటిస్తున్నాడు, అజగర వృత్తి. అక్కడ నుంచి నేర్చుకున్నాడు, ఆయన చెప్తున్నాడు, నేను ఈ పైథాన్ కొండ చిలువ నుంచి నేర్చుకున్నాను. ఒకే చోట ఉంటాడు ఆయన. సో కొండ చిలువ ఒకే చోట ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. తన ముందుకు ఎవరైనా జీవి ప్రాణి వస్తే దాన్ని తినేస్తుంది, ఆ విధంగా నివసిస్తుంది. విరాగ సర్వకామేభ్యః శిక్షితో మే మధువ్రతాత్ కృచ్ఛ్రాప్తం మధువద్విత్తం హత్వాప్యన్యో హరేత్పతిం. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఇలా తేనెటీగ నుంచి నేను ఏం నేర్చుకున్నాను అంటే, ఇంకో విషయం ఏం శిక్ష పొందానంటే ఈ తేనెటీగ నుంచి, విరాగ అంటే అనాసక్తుడై ఉండే విధంగా. అంటే ఇప్పుడు తేనెటీగ లాగా అక్కడ నుంచి వైరాగ్యాన్ని నేర్చుకున్నాను అని చెప్తున్నాడు. దేని పట్ల? ఇలా ఎంతో డబ్బు సేకరించడం పట్ల అనాసక్తుడయ్యే విషయాన్ని. డబ్బు మంచిదే, ఎలాగైతే తేనెలాగనో, మనీ స్వీటర్ దెన్ హనీ అంట. తేనె కన్నా కూడా తీపిదైందంట డబ్బు చాలా మందికి. ఎందుకంటే అంత తీపి వస్తువు అంటే దానికోసం ఎవరైనా చంపడానికి సిద్ధం అవుతారనమాట ఈ డబ్బు కోసం. అంత తీయనేందనమాట డబ్బు జనాలకి. సో అలాగే తేనె, ఇప్పుడు తేనెటీగ చాలా కష్టపడి కలెక్ట్ చేసి, అవునా, తేనెని కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది తన ఇంట్లో. కానీ ఏమవుతుంది, సడన్ గా ఎవరో ఒకరు వచ్చి ఆ తేనె కలెక్ట్ చేసుకోవడం కోసం అనేసి తేనె పుట్ట మొత్తం కొట్టేసి దొంగిలించుకొని వెళ్ళిపోతారు తేనె కోసం అనేసి, అవునా. సో అంటే అలా తెలిసినా గానీ ఆ విధంగానే తేనెటీగ తేనె కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అదే మీకు తెలుసు అనుకోండి, ఇప్పుడు ఎప్పుడైనా ఇక్కడ దొంగ వచ్చి దొంగిలించుకుంటాడని, సో డెఫినెట్ గా మీరు ఏదో ఒక అరేంజ్మెంట్ చేస్తారు దొంగ రాకుండా ఉండడానికి, దాన్ని సేఫ్ గా ఉంచుకోవడానికి. కానీ తేనెటీగ అలా ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా ఎవరో వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు తన తేనె పుట్ట. ఎంతో కష్టపడి తేనె కలెక్ట్ చేసుకుని. సో ఆ విధంగా తేనెటీగ లాగా అనాసక్తులై ఉండాలంట. అంటే మనం ఎప్పుడైనా మన దగ్గర చాలా డబ్బు ఉంటే, ఒకవేళ ఆల్రెడీ ఉన్నా, లేకపోతే మనం చాలా సంపాదించి పెట్టుకున్నా, ఒక విషయాన్ని మనం గ్రహించాలి ఏంటంటే, ఈ డబ్బు కోసం గవర్నమెంట్ కానీ, దొంగలు కానీ, ఇంకా అలాంటి ఎవరైనా శత్రువులు కానీ మనం ఈ డబ్బు కోసం కూడా చంపేయచ్చు, ఈ డబ్బు పొందడం కోసం అని. ముఖ్యంగా ఈ కలియుగంలో. ఎందుకంటే చాలా డబ్బు ఉందనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏదో ఒక పథకం, ఏదో ఒక లా పెట్టేసి చూపించేసి ఆ డబ్బు తీసేసుకుంటుంది. మీరు చాలా బంగారం పెట్టుకుంటే, రూల్ ప్రకారం మీరు ఇంత బంగారం ఇంట్లో పెట్టుకోలేరు, తీసేసుకుంటుంది. ఇంత డబ్బు పెట్టుకుంటే, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి మీరు ట్యాక్స్ కట్టలేదు, సో అంత డబ్బు తీసేసుకుంటారు. సో ఈ విధంగా ఏదో ఒక రూల్ పెట్టి గవర్నమెంట్ మీ దగ్గర చాలా డబ్బు ఉంటే దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. లేకపోతే దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తారు, అవును. లేకపోతే ఒక్కొక్కసారి బంధువులు, పరివార సభ్యులు కూడా డబ్బు కోసం అనేసి వాళ్ళు చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. సో వీడు చచ్చిపోతే నాకు ఈ ఆస్తి అంతా నాకే దొరుకుతుంది, వాళ్ళే దొంగతనం చేసేయచ్చు. సో ఈ విధంగా డబ్బు కోసం ఎవరైనా ఏమైనా చేయొచ్చు, ప్రాణాలు కూడా తీసేయచ్చు ఒకరివి. సో అందుకనే ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే, ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళు అందుకనే డిసైడ్ చేశారనమాట, బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్లీ ఎక్కువగా డబ్బుల్ని ఉంచుకోకూడదు. ఇది యాక్చువల్లీ బ్రాహ్మణుల యొక్క లక్షణం. వాళ్ళకి ఇప్పుడు ఈ రోజుకి ఎంత అవసరమో అంత మాత్రం సేకరించుకొని వినియోగించుకోవాలి. అంటే ఇంట్లో చాలా డబ్బు కానీ, సంపద కానీ, అవసరానికి ఏవో అవసరాల కోసం అనేసి దాచిపెట్టుకోకూడదంట. చాలా బ్యాంక్ బ్యాలెన్స్, బిగ్ బ్యాలెన్స్ పెట్టుకోకూడదంట, చేతిలో చాలా డబ్బు పెట్టుకోకూడదంట.
ఎందుకంటే దాంతో ఒక భయం అనేది ఒక వ్యక్తిలో ఏర్పడుతుంది. అరే ఇది గవర్నమెంట్ తీసేసుకుంటుందా ఈ డబ్బు, లేకపోతే దొంగలు ఎత్తుకెళ్ళిపోతారా అనే భయం ఉంటుంది. సో అందుకనే యాక్చువల్లీ ముఖ్యంగా మీరు పూర్వకాలంలో అందుకే బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళు చాలా పేదరికంలోనే ఉండేవారు. ఎందుకు అంటే వాళ్ళకు ఈ డబ్బు మీద వాళ్ళకు ఆసక్తి కూడా లేదు, ఉండకూడదు. అవును. సో ఈ విధంగా వాళ్ళు భయం లేకుండా జీవించగలిగేవారు, జీవించవచ్చు ఎవరైనా సరే. సో భయంని సృష్టించేస్తుంది డబ్బు. ఎందుకంటే డబ్బు కారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదో డబ్బు పట్ల ఆసక్తి ఉంటారు. ఒకవేళ డబ్బు పట్ల ఆసక్తి ఉంటే ఏంటంటే డబ్బు పోతుందనే భయం. ఓకే మాకేం డబ్బు మీద ఆసక్తి లేదు, ఎవడైనా దొంగలు వచ్చి ఎత్తుకుంటే దొంగతనం చేసుకునేవాడిని అని మీరు అనుకోవచ్చు, మాకేం ఆసక్తి లేదని. మీరు ఆసక్తి లేదనుకున్నా ఇప్పుడు ఎవరైనా సరే దొంగలు ఉన్నారనుకోండి, వాళ్ళు వాళ్ళకైతే మీరు చెప్పలేరు కదా, ఎవరైనా దొంగతనం చేసుకుని వెళ్ళండి నాకేం ఆసక్తి లేదని బోర్డు అయితే పెట్టుకొని కూర్చోరు కదా మీరు. అది ఎవరికి తెలియదు మీకు ఆసక్తి లేదని. కానీ దొంగలు ఏం చేస్తారు, ఒకవేళ మీరు అక్కడ కనిపిస్తే మిమ్మల్ని చంపేస్తే ఈజీగా దొంగతనం చేసుకోవచ్చు అనే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని చంపేసైనా సరే డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోతారు. సో డబ్బు మీద ఆసక్తి లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ప్రాణాల మీద ఆసక్తి ఉంటుంది కదా, నేను బతికుండాలి, చావకూడదని, చావు అంటే భయం ఉంటుంది. సో ఆ విధంగా కూడా మరి వ్యక్తి భయపడాల్సిందే. సో సంహవ్ ఈ డబ్బు అనేది వ్యక్తిలో భయాన్ని సృష్టిస్తుంది. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఇలా నెగిటివ్ ఫీలింగ్స్ సృష్టిస్తాయి అన్నమాట. ఈ ఆసక్తి అనేది కూడా అందుకనే బ్రాహ్మణులకి ఏంటంటే ఈ ఆసక్తి, ఇంకా పోగు చేసుకోవడం, హ్యాంకరింగ్, ఇవన్నీ ఎక్కువ రజోగుణ లక్షణాలు ఇవన్నీ. అవునా, కామము, లోభము ఇవన్నీ ఎక్కువగా రజోగుణ తమోగుణ లక్షణాలు. బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే యాక్చువల్లీ ఇది సీక్రెట్ అనమాట హ్యాపీనెస్ కి. మన దగ్గర ఉన్న అంతలో మనము ఆనందంగా ఉండగలిగితే అదొక హ్యాపీనెస్. సో బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళకు భౌతికంగా ఎక్కువగా కోరికలు ఉండవు కాబట్టి వాళ్ళు సంతృప్తితో ఉంటారు. అది అసలైన బ్రాహ్మణుడు. సో అందుకే ముందు చాణక్యుడు కూడా అంత పెద్ద మహామంత్రి అయినా కానీ చంద్రగుప్తుడి యొక్క రాజ్యంలో ఆయన చిన్న గుడిసెలో ఉండేవాడు. అవును, ఊర్లో అంటే రాజ్యంలో. కావాలంటే పెద్ద రాజమహల్లో అన్ని రకాల సౌకర్యాలతో ఎంతో ధనం అన్ని సేకరించి ఉండొచ్చు, కానీ ఆయన ఉండలేదు. ఎందుకంటే ఆయనకి ఇవన్నీ మీద ఆసక్తి లేదు. ఇలా బ్రాహ్మణుడికి ఆసక్తి ఉండదు. వ్యక్తి కూడా ఇలా సంతృప్తితో ఉండాలి, బ్రాహ్మణుడు ముఖ్యంగా. ఇన్ జనరల్ గా ఎక్కువగా మనకు అవసరాల కన్నా ఎక్కువగా మనం పూజ చేసి పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు ఉంటాయని చెప్తున్నారు. సో యాక్చువల్లీ చాలా కూడా సమస్యలు దీని నుంచి వస్తాయి. ఆ భయం, ఆ టెన్షను, దీని నుంచి మెల్లిమెల్లిగా వేరే వేరే రకరకాల రోగాలు కూడా వస్తాయి. షుగరు, బ్లడ్ ప్రెషర్ అన్ని పెరిగిపోతాయి టెన్షన్తో, ఈ యొక్క భయంతో. సో అలా శాంతంగా లేకపోతే కూడా సమస్యలు శారీరకంగా కూడా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ 37. అనీహ పరితుష్టాత్మా యద్రచ్చోపనతాతహం నోచేచ్చయే బహ్వహాని మహాహిర్ ఇవ సత్తవాన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఏమి కష్టపడను, నాకేదో కావాలి పొందాలి అనేసి నేను పెద్దగా కష్టపడను. నాకు నా దగ్గరికి స్వయంగా ఏది వచ్చేస్తుందో దాంతో నేను సంతృప్తి చెంది ఉంటాను. ఒకవేళ నాకు ఏమీ లభించలేదు అనుకోండి, పర్వాలేదు, నేను ఓపికతో ఒక కొండ చిలువలాగా ఇక్కడే ఏమాత్రం వెంగపడకుండా ఎన్ని రోజులైనా సరే ఓపికతో ఇక్కడే పడుకొని ఉంటాను, వెయిట్ చేస్తూ ఉంటాను, అపేక్షిస్తూ ఉంటాను. సో ఈ విధంగా తేనెటీగల నుంచి ఎలా వైరాగ్యాన్ని నేర్చుకోవాలి, ఎలాగైతే అవి చూసాం మనము. అలాగే ఇక్కడ ఇంకొకటి మనం చూసేదంటే ఈ అజ్గర్
కొండ చిలువ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు దొరికిన దాంతో సంతృప్తితో ఉండాలి. మనకు భగవంతుడు ఏమిచ్చాడో దాంతో సంతృప్తితో ఉండాలి. ఇలా పైథాన్ అందుకనే కొండ చిలువ ఒక చోటే ఉంటుంది ఎన్ని రోజులైనా సరే. ఒకవేళ ఒక్కొక్కసారి ఏ ప్రాణి ముందుకు రాకపోవచ్చు, అంటే ఎన్నో రోజులు ఏ మాత్రం ఆహారం లేకుండా కూడా ఉండవలసి వస్తుంది. అయినా అది అలాగే ఉంటుంది. ఒక రోజు నాకు దొరకలేదని తిరగడానికి వెళ్ళదు. కాబట్టి ఎవరైతే అసలైన బ్రాహ్మణుడు, తెలివైన బ్రాహ్మణుడు, పండితుడు ఉంటాడో అతను ఈ 2 జీవుల నుంచి, తేనెటీగ నుంచి మరియు ఈ పైథాన్, ఈ యొక్క కొండ చిలువ నుంచి ఈ 2 విషయాలు నేర్చుకోవాలి. వైరాగ్యం మరియు ఇలా సంతృప్తితో ఉండాలి. వచ్చిన దాంతో, మనకు భగవంతుడు ఇచ్చిన దాంతో ఆనందంగా సంతృప్తిగా ఉండాలి. యాక్చువల్లీ భాగవతంలో ఇంకో చోట చెప్పారు, సీక్రెట్ హ్యాపీనెస్ కి సీక్రెట్ ఏంటంటే మన దగ్గర ఏది ఉంటే దాంతో ఆనందంగా మనం ఉండగలిగితే ఆ వ్యక్తి అందరికన్నా ఎక్కువ హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ యొక్క ప్రపంచంలో. ఆనందం అనేది వస్తువుల్లో కానీ, డబ్బులో కానీ, ఆవరణాల్లో కానీ, లేకపోతే సంపత్తి, ప్రాపర్టీ, పేరు, ప్రతిష్ట, పరువు, ఇటువంటి అన్నిట్లో అసలైన ఆనందం అనేది లేదు. సంతృప్తి అనేది లేదు. అది ఎప్పుడు పొందరు. ఎంత డబ్బు వచ్చినా కానీ, ఒక వ్యాపారం చేస్తున్నాడు, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాడు ఒక వ్యక్తి, ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఆ వ్యక్తి ఎప్పుడు కూడా సంతృప్తి చెందడు. మీరు ఎంత పెద్ద కోటీశ్వరుడు దగ్గరికైనా వెళ్ళండి, మొత్తం వరల్డ్ లో నంబర్ 1 అందరికన్నా ఎక్కువ డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినా అతను ఇంకా ఎలా డబ్బు ఎక్కువ సంపాదించాలి అని ఈ రోజు కూడా ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు. 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా కానీ ఇంకా ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు. ఎలా ఇంకా ఎక్కువ డబ్బు ఆల్రెడీ ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది. ఆయనే కాదు, ఆయన మనవాళ్ళు, ముని మనవాళ్ళు అందరూ తిని కూర్చున్నా కానీ అది కరిగిపోదు అనమాట, తరిగిపోదు. అంత డబ్బు ఉంది, ఆస్తుంది. అయినా కానీ ఇంకా డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆ కోరిక మాత్రం నశించలేదన్నమాట. అంటే సంతృప్తి ఇంకా చెందలేదు. సో ఆ విధంగా అంటే జీవితంలో ఆయన ఇంకా సంతుష్టిని, సంతృప్తిని అనుభవించలేకపోయాడు. ఆ అనుభూతిని పొందలేకపోయాడు. సో అందుకనే ఆ సంతృప్తి అనేది ఒక విధంగా చెప్పాలంటే మనము ఎంత సంపాదించుకుంటున్నాం దాన్ని బట్టి లేదు. మనం మన దగ్గర ఉన్నది, మనకు భగవంతుడు ఇచ్చింది, దాంట్లో మనం ఎంత ఆనందంగా ఉండగలిగితే అసలైన సంతృప్తి అక్కడ ఉందన్నమాట. భౌతికంగా అసలైన ఆనందం అయితే ఆధ్యాత్మికంగానే దొరికేది, భౌతికంగా దొరకదు. కానీ భౌతికంగా కూడా మీరు సంతృప్తిగా ఉండాలంటే అదే సీక్రెట్. కానీ అది ఎప్పుడు అలా ఒక వ్యక్తి భౌతికంగా సంతృప్తిగా ఉండగలరు, అలా దొరికిన దాంతో, భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తి చెంది ఎలా ఉండగలరు? ఎప్పుడు ఉండగలుగుతారంటే ఎప్పుడైతే వారికి జ్ఞానం ఉంటుందో. ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు. మన దగ్గర ఉన్నా చచ్చిపోయేంత వరకు, చనిపోయిన తర్వాత మనం తీసుకొని వెళ్ళలేము. సో మనకేంటి, శరీరాన్ని, మనకి ఇవన్నీ ఎందుకు కావాలి? భౌతిక సౌకర్యాలు కానీ, భౌతిక వస్తువులు కానీ, డబ్బు కానీ, ఇవన్నీ ఎందుకు కావాలి మనకి? మనకు జీవించడానికి, బతికి ఉండడానికి ఈ సౌకర్యాలు కానీ, డబ్బు కానీ, వసతులు కానీ ఇవన్నీ కావాలి. సో అవి ఇప్పుడు ఎందుకు మనకి జీవించి ఉండాలి మనం? ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలా మంది అక్కడే మిస్ అవుతారు పాయింట్. జీవించి ఎందుకు ఉండాలి మనం? ఎందుకు జీవించి ఉండాలంటే మనం భక్తి చేసుకోవడానికి. మనం జీవించి ఉండవలసిందే భక్తి చేసుకోవడానికి. సో మనం భక్తి చేసుకుంటూ ఇవన్నీ ఏవి మనకు భగవంతుడు ఇస్తే దాంతో సంతృప్తి చెంది మనం భక్తి చేసుకుంటూ ఉంటే మనకి లాస్ అనేది లేదు. ఎప్పుడు ఏం జరిగినా మనం భక్తి చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ భక్తే మనతో పాటు వస్తుంది చనిపోయిన తర్వాత. అలా అన్నమాట. కానీ చాలా మంది ఏంటంటే భక్తి చేసుకోకుండా, అరే ఏంటి ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదా, రేపు ఎలా గడుస్తుంది మనకి, నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటామో, ఏమవుతుందో, సో ఇప్పుడే భక్తి తర్వాత చేసుకోవచ్చు, భక్తికి చాలా టైం ఉంది అనేసి ఇప్పుడు చాలా మంది ఏంటంటే భక్తి అనే దాన్ని పక్కన పెట్టేసి ఫ్యూచర్, భవిష్యత్తు కోసం అన్నట్టుగా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా
ఇలా కష్టపడి వాళ్ళు ఎంతో డబ్బు సంపాదించుకొని ఇంద్రియాలను భూమించుకొని ఆ కార్యక్రమంలోనే జీవితం మొత్తం గడిపేస్తారు. సో అలాగా భక్తి చేసుకోకుండా వెళ్ళిపోతారు. ఆయన ఆనందం సంతృప్తి అనేది జీవితంలో దొరకదు వాళ్ళకి అంత చేసిన. సో అందుకని ఆనందం అనేది సంతృప్తి అనేది చాలా ఈజీ అనమాట పొందడం, చాలా ఈజీ. జస్ట్ మనము మన దగ్గర ఉన్న దాంతో సంతృప్తి చెందితే సరిపోతుంది. అది ఎప్పుడు చెందుతామంటే మనం భక్తిలో అసలైన మన ఇంట్రెస్ట్ ఆసక్తి అనేది ఉంటే అప్పుడు భక్తిలో మన మన యొక్క మనసు మగ్నం అయిపోయి ఉందనుకోండి, అప్పుడు మనము ఇక్కడ ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తున్నా దాని గురించి పెద్దగా ఎంత అంటే దాంతో సరిపెట్టుకుని ఓకే మనకు నడుస్తుంది కదా భక్తి నడుస్తుంది కదా సరే అని మనం అంతగా పట్టించుకోము. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ ఇప్పుడు భక్తి మీద ఉన్నప్పుడు దీని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఇంకా అక్కడ కూడా ఆనందం దక్కుతుంది, ఇక్కడ కూడా సంతృప్తి చెందుతుంది. సో ఆ విధంగా మనము సంతృప్తితో భక్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ 38వ శ్లోకం. శ్రద్ధయోపహృతం క్వాపి కదాచిన్ మానవర్జితం భుంజే భుక్త్వా కస్మింశ్చిత్ దివానక్తం యదృచ్ఛయా. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఆయన అవధూత బ్రాహ్మణుడు. అప్పుడప్పుడు నేను కొద్దిగా ఆహారాన్ని తింటాను, అప్పుడప్పుడు చాలా తింటాను. అంటే భగవంతుడు ఎలా పంపిస్తే ఎంత పంపిస్తే అంత తింటాను. ఒక్కొక్కసారి ఎక్కువ దొరుకుతుంది తినడానికి, ఒక్కొక్కసారి తక్కువ దొరుకుతుంది నాకు. ఒక్కొక్కసారి నాకు దొరికిన ఆహారం చాలా రుచికరంగా ఉండొచ్చు, అప్పుడప్పుడు ఆల్రెడీ పాడైపోయిన ఆహారం కూడా ఉండొచ్చు. అప్పుడప్పుడు కొంతమంది నాకు ప్రసాదాన్ని చాలా సమ్మానపూర్వకంగా నాకు ఎవరైనా ఇస్తారు. ఒక్కొక్కసారి కొంతమంది ఆహారాన్ని చాలా నిర్లక్ష్యంగా నాకు ఇస్తారు. ఒక్కొక్కసారి నేను దినంలో డే టైంలో ఆహారాన్ని తింటాను పగటిపూట, ఇంకొకసారి రాత్రిపూట తింటాను. సో చెప్పేది ఏంటంటే, ఎలా నాకు ఆహారం ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా ఇస్తే ఎంత ఇస్తే అది నేను అలా అప్పుడు అక్కడ తీసుకుంటాను. సో ఫిక్స్ ఏం లేదనమాట. ఎందుకంటే అది ఎప్పుడు దొరికితే ఆహారం ఏ టైంలో దొరికితే ఎంత దొరికితే ఎలా దొరికితే అది తీసేసుకుంటాడు ఆయన. సో ఆయనకు టెన్షన్ లేదనమాట, ఇలాగే ఉండాలి అని. ఆహారం అంటే ఇలాగే ఉండాలి అని టెన్షన్ లేదనమాట. ఎలా ఉంటే ఎలా వస్తే ఎలా దొరికితే ఆయన అలా తీసుకొని అడ్జస్ట్ అయిపోయి ఉంటారట. సో ఇది చాలా టాప్ ప్లాట్ఫామ్, ఇది పరమహంస స్థాయి అనమాట. ఇక్కడ భాగవతంలో చాలా విషయాలు చెప్తారు, మనము ఎగ్జాక్ట్లీగా ప్రతి ఒక్క విషయంలో డిట్టో ఫాలో అవ్వలేము. అవునా? మనం నిజంగా అసలు మన దగ్గర మనం రేపటి గురించి ఆలోచించకుండా రేపు ఎక్కడి నుంచి మనకు ఆహారం దొరుకుతుంది అని ఆలోచించకుండా ఈరోజు బతకలేము యాక్చువల్లీ. అంటే మనం ఆ పరమహంస స్థాయిలో యాక్చువల్లీ లేవు. అవునా? మనం ముందు నుంచి అరేంజ్మెంట్స్ చేసుకుంటాం, ఎందుకంటే అలా చేసుకోవాలి. అది మనం ఉన్న స్థాయిని మనం గుర్తించాలి. సో ఇక్కడ పరమహంస స్థాయిలో మనం లేము. అంటే పరమహంస స్థాయిలో ఉండే వాళ్ళ యొక్క చేతన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అనమాట. అంటే ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకుంటే మనము అట్లీస్ట్ నమ్రతతో ఉండొచ్చు భక్తిలో, అహంకారం వదులుకోవచ్చు కనీసం. ఆ మాత్రం మనం ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఓకే, ఇంకా మనం చాలా ముందుకెళ్ళాలి భక్తిలో అనే విషయాన్ని గ్రహించి ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, అవకాశం ఉంటుందని. సో నెక్స్ట్ 39వ శ్లోకం. క్షౌమం దుకూలం అజినం చీరం వల్కలం ఏవవా వసేన్యత్ అపి సంప్రాప్తం దిష్టభుక్తుష్టధీరహం. ఇప్పుడు ఆయన బట్టలు ఏం వేసుకుంటాడు, వస్త్రాలు, అవి చెప్తున్నాడు అనమాట. అది కూడా నాకు ఏది దొరికితే అది పట్టు వస్త్రాలే కావచ్చు, కాటనే కావచ్చు, లేకపోతే జింక చర్మమే కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, నా యొక్క భాగ్యంలో ఏది రాసి ఉంటే, నాకు అది ఏది అవైలబుల్ ఉంటే, ఏది దొరికితే అది నేను ఆ బట్ట కట్టుకుంటాను, దాంతోనే సంతృప్తితో ఉంటాను. నాకేమి అయ్యో నాకు సరైన బట్టలు లేవు, నాకు సరైన వస్త్రాలు లేవు, నాకు ఇదే కావాలి అదే కావాలి బట్టలు వేసుకోవడానికి అని ఎటువంటి కోరికలు లేవు అనమాట ఆయనకి.
ఏ బట్టలు దొరికితే ఎలా దొరికితే అలా వేసేసుకొని ఆయన ఉంటాడు అనమాట. అవునా? ఒకసారి సుఖదేవ్ గోస్వామి కూడా స్టార్టింగ్ లో భాగవతంలో ఉంటారు, ఏ బట్టల కోసం బట్టలు ఎక్కడి నుంచి వస్తాయని కంగారు పడేది ఎందుకు, అక్కడ ఎవరైనా ఆ రోడ్డు మీద పడి ఉంటాయి, ఏదైనా పడేసి ఉంటారు, అవి వేసుకొని బతికేయచ్చు. సో ఆయన కూడా అదే స్థాయిలో ఉన్నాడు అనమాట, పరమహంస స్థాయిలో. సో అలా ఈవెన్ మన గోస్వామిలు కూడా ఆ పెద్దగా బట్టలు గురించి పట్టించుకోలేదు. అవునా? ఇక్కడ సనాతన గోస్వామి కూడా ఏదో దారిలో దొరికిన బట్టతో తీసుకొని దాంతోనే కోపింగ్ చేసుకొని కట్టేసుకుంటారు అంతే. సో చాలా మంది ఇలా పరమహంస స్థాయిలో ఉండే భక్తులు ఏంటంటే ఆ మనకేంటంటే ఇప్పుడు చలికాలం, ఓ చలి ఉంది కాబట్టి ఇప్పుడు స్వెటరు ఇలా అన్ని వేసుకోకుండా మనం అసలు బతకలేము అనమాట. సో పరమహంసలు ఏంటంటే ఈ స్థాయిలో ఉండరు. పరమహంసలు ఏంటంటే అసలు ఆ చలి వాన ఇవేం పట్టించుకోరు. సో ఈ పరమహంస స్థాయిలో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళు శరీర యొక్క స్థలంలోనే ఉండరు. సో వాళ్ళు ఆ విధంగా ఆధ్యాత్మికంలో వాళ్ళ యొక్క మనస్సు మగ్నం అయిపోయిందంటే ఇవన్నీ వాటికి డిస్టర్బే చేయట్లేదు. చలి వాన ఆకలి ఇవేమి కూడా వాళ్ళకి డిస్టర్బ్ చేయట్లేదు. వాళ్ళ విచలితం మనకేంటంటే సరైన ఫుడ్ దొరకకపోతే, సరిగ్గా వస్త్రాలు దొరకకపోతే, సరైన ఉండడానికి వసతులు దొరకకపోతే మనమేమో చాలా డిస్టర్బ్ అయిపోతాం, మనం చేసుకోలేం భక్తి. కానీ ఇక్కడ ఉన్న పరమహంసులు ఏంటంటే వాళ్ళ ఆయన రోడ్డు మీద ఎక్కడో దారిలో పడుకొని ఉన్నాడు, దారిలో ఎవరైనా ఇచ్చేస్తే ఏదైనా తినేస్తాడంట, దారిలో ఏది దొరికితే ఆ బట్టలు వేసుకొని ఉండిపోతాడంట. సో అది పరమహంస స్థాయి. ఎందుకంటే ఆయన అంత ఆ రేంజ్ లో భగవంతుడి పైన ఆయన అబ్జార్ప్షన్ ఉంది, ఆ రేంజ్ లో వైరాగ్యం ఉంది ఆయనకి, ఆ రేంజ్ లో అసలు ఏమి ఆయనకి భౌతిక ఆసక్తులు లేవు. సో అందుకని చాలా అసలు శరీరం ఉన్న శారీరక స్థాయిలోనే లేడు ఆయన. పరమహంస అంటే ఆయన ఎప్పుడు సంపూర్ణంగా భగవంతుడి యొక్క లేకపోతే ఆధ్యాత్మిక చింతనలోనే మగ్నమై ఉంటారు. అది పరమహంస స్థాయి కూడా. ఆ లక్షణాలు మనం చూస్తున్నాం. అంటే ఇలా జీవన శైలి నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని చెప్తారు అలాంటివి, అసలు ఇలాంటి పరమహంసులు ఉన్న స్థాయిలో ఉండే వాళ్ళ లక్షణాలు ఏంటనేది, వాళ్ళ జీవన శైలి ఏంటి అనేది. సో ఇవన్నీ చాలా యాక్చువల్లీ భాగవతం అనేది ఏంటంటే పరమహంసుల యొక్క గ్రంథం ఇది. అవునా? సో 48th నంబర్ శ్లోకం. సో చాలా విషయాలు మనకు అలా అనిపించవచ్చు, అరే ఇవన్నీ ఏంటి ఇలా ఇచ్చారని. మనం ఆ స్టేజ్ లో లేము, కరెక్టే. కానీ కనీసం మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలనేది. 40వ నంబర్ శ్లోకము. క్వచిచ్చయేధరూపస్తే తృణ పర్ణాశ్మ భస్మసు క్వచిత్ ప్రాసాద పర్యంకే కశిపౌ వా పరిచ్ఛయ. నేను ఒక్కొక్కసారి అలా భూమి మీదనే పడుకొని ఉంటాను, మట్టిలోనే పడుకొని ఉంటాను. అప్పుడప్పుడు ఆకుల మీద పడుకొని ఉంటాను, అప్పుడప్పుడు గడ్డి మీద పడుకొని ఉంటాను, అప్పుడప్పుడు రాతి మీద పడుకొని ఉంటాను, అప్పుడప్పుడు బూడిద మీద పడుకొని ఉంటాను, అప్పుడప్పుడు ఆ ఎవరైనా మంచి బెడ్ మీద కానీ, ఫస్ట్ క్లాస్ బెడ్ మీద పరుపు మీద పడుకోబెడితే వాళ్ళ కోరిక ప్రకారం నేను అలా పరుపు మీద కూడా పడుకుంటాను. అంటే అంటే భగవంతుడు ఎక్కడ ఆయనకి ఎటువంటి సౌకర్యం ఇస్తే పడుకోవడానికి అటువంటి సౌకర్యం తీసుకొని ఆయన ఉంటాడు అనమాట. పెద్దగా పట్టించుకోవడం అనమాట. మట్టిలో పడుకున్నానా, బండ మీద పడుకున్నానా, పరుపు మీద పడుకున్నానా, గడ్డిలో పడుకున్నానా, ఆయనకు పెద్దగా డిఫరెన్స్ లేదు, అన్ని ఒకటే అనమాట. అంతే కదా. అస్సలు పండిత సమదర్శన అంటే అసలైన పండితుడు, అసలైన వైరాగి అంటే వాళ్ళకి బంగారం గాని మలమూత్రం గాని వాళ్ళు పత్తర్ రాయి గాని ఇవన్నీ అన్నింటి ఒకే దృష్టితో చూస్తారు. వాళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు. మెటీరియల్లీ భౌతికంగా వాళ్ళకి ఇది మంచిది ఇది చెడు అనేది లేదు, వాళ్ళకి అంత ఒకటే భౌతికంగా. ఏదైనా భౌతికమేగా, అది బెడ్ అయినా సరే, రోడ్ అయినా సరే, మట్టి అయినా సరే, గడ్డి అయినా సరే, ఏదైనా వాళ్ళకి ఒకటే. ఆ రేంజ్ అనమాట పరమహంస అంటే. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎప్పుడో ఎన్నో శరీరాలు మార్చాను నేను, ప్రతి శరీరంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క దగ్గర పడుకున్నాను. సో ఆ విధంగా కూడా ఒక్కొక్కసారి రాజు శరీరం దొరికితే మంచి పరుపు మీద మంచి సౌకర్యాల మధ్యలో పడుకుంటాం. లేకపోతే ఒక పశువు శరీరం దొరికితే అలా దారిలోనే పడుకుంటాం. అలా ఆ
ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో ఒకవేళ ధనికుల పరివారంలో పుడితే మంచి సౌకర్యాల మొదలు పడుకుంటాము. సో ఈ విధంగా భగవంతుడి యొక్క పరిచ్ఛయ క్వచిత్ ప్రసాద కశిపు వా పరిచ్ఛయ. సో ఈ విధంగా భగవంతుడి ఇచ్చానుసారంగా మాకు ఏది దొరికితే, ఈ ప్రకృతి మాకు ఏది అందిస్తే దాంట్లో మేము అడ్జస్ట్ అయిపోయి అక్కడ నేను పడుకుంటాను. అవునా? ఎందుకంటే భగవంతుడు ఉంటాడు కదా పరమాత్మ రూపంలో. ఈశ్వర సర్వభూతానాం హృదేశర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారుడాని మాయయ. ఇలా భగవంతుడు ప్రతి ఒక్కటి హృదయంలో పరమాత్మ రూపంలో ఉండి ఆయన ఈ విధంగా అందరికి మార్గదర్శనం చేస్తున్నాడు వాళ్ళ యొక్క కోరికల ప్రకారం. సో ఈ విధంగా ప్రకృతి మనకి ఆ కోరికలు తీరుస్తుంటుంది, రకరకాల శరీరాలు ఇచ్చి, రకరకాల వస్తువులు ఇచ్చి, భగవంతుడికి ఆదేశం ప్రకారం. సో మనం ఆ విధంగా ఏ శరీరం లభిస్తే, ఏ పరివారంలో మనం జన్మ లభిస్తే ఆ విధంగా మనకు ఆ సౌకర్యాల ప్రకారం అక్కడ పడుకుంటాం, అంటే రకరకాల చోట్ల పడుకుంటాం. సో ఆయన స్థాయి అలా ఉందన్నమాట. నేను ఆత్మని ఏదో ఒక శరీరంలో ఉంటాను, ఏదో ఒక చోటు మనకు భగవంతుడు ప్రకృతి ఏది ఇస్తుంది అలా పడుకుంటాను అని చెప్తున్నాడు. సో విధంగా 41వ శ్లోకం. క్వచిత్ స్నాతోనులిప్తాంగః సువాస స్రగ్వలంకృతః రతే భాష్వైశ్చరే క్వాపి దిగ్వాస గృహవద్విభో. ఇంకొకటి చెప్తున్నాడు, ఒక్కొక్కసారి రాజన్ ప్రభు, ఒక్కొక్కసారి నేను బాగా మంచి స్నానం చేస్తాను, మంచిగా ఈ చందనం లేపాన్ని మొత్తం నా శరీరానికి రాసుకుంటాను, మంచి పూల మాల ధరిస్తాను, మంచి వస్త్రాలు కూడా ధరిస్తాను, ఆభూషణాలని ధరిస్తాను, రాజులాగా ఏనుగు మీదో లేకపోతే రథంలోనో గుర్రం పైన సవారీ చేసి వెళ్తాను. అప్పుడప్పుడు నేను నగ్నంగా కూడా భూతం దయ్యం పట్టిన వాడి వ్యక్తిలాగా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సో ఈ విధంగా అనమాట. అంటే నాకు భగవంతుడు ఏది ఇస్తే దాంతో పాటు ఎటువంటి సౌకర్యాలు ఇస్తే అలా వెళ్తాను ఉంటాను. అంటే దీని గురించి కూడా ఆయన సపరేట్ గా ప్రయాసపడడు. ఇంకోటి ఏంటంటే ప్రతి జన్మలో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి లభిస్తూ ఉంటుంది. సో పరమహంస స్థాయిలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో దేన్ని హేట్ చేయరు అనమాట. దాని వాళ్ళు దేనికి వ్యతిరేకం కాదు, కానీ ఏది ఇస్తే దాంతో అడ్జస్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి అన్ని ఒకటే. నాహం నిందేన చస్తౌమి స్వభావ విషమం జనం ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని. సో ఇలా ప్రతి ఒక్క వ్యక్తి వేరు వేరు మనస్తత్వాలతో ఉంటారు. కాబట్టి అలా ఒకరిని పొగడ్డం, ఒకరిని తిట్టడం అనేది నా కర్తవ్యం కాదు. నేను ఎవరినైనా వారి యొక్క మంచి కోరుతాను. అందరినీ కూడా నేను ప్రార్థించుకునేది ఏంటంటే ఎలాగైనా వాళ్ళు భగవంతుడి యొక్క ఆ కోరికతో ఏకగ్రీవంగా అయిపోవాలి అని. ఆ కృష్ణుడు యొక్క ఏది అనుకుంటాడో, ఆయన యొక్క కోరిక ఏందో దానికో ఏకగ్రీవంగా అవ్వాలని కోరుకుంటాను. అదొక్కటే వాళ్ళకు అసలైన మంచి మేలు చేసేది. అందుకే అదే నేను కోరుకుంటానని చెప్తున్నాడు. సో ఈ విధంగా ఎవరైతే భక్తి యోగా చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకుంటారు భగవంతుడిని. వాసుదేవుడు, ఈయనే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. సో ఇక్కడ చాలా మంచి పారాగ్రాఫ్. సో ఇక్కడ చెప్తున్నారనమాట, ఇది ఎందుకంటే వేదశాస్త్రంలో చెప్పారు కదా, ఆయనే సారం. భగవంతుడిని అర్థం చేసుకోవడం సారం. అది భక్తి యోగంలో ఉన్నవారు అర్థం చేసుకుంటారు. వేదేశ సర్వేరాహం వేద్యో వేదాంత కృత్ వేద విధియవచాహం అని. అందరు అలా భక్తి యోగంలో ఉన్న అర్థం చేసుకుంటారు. గీతాలో సర్వధర్మాన్ని పరిత్యజ చెప్పారు భగవంతుడు, మామేకం శరణం రజ అని. సో ఈ విధంగా మరి అలాంటప్పుడు ఒకరిని దూషించడంలోనో, ఒకరిని పొగడ్డంలో అసలు వాళ్ళకి ఏమి భౌతికంగా చూసి, అరే వీడి దగ్గర భౌతికంగా ఇది ఉంది కాబట్టి ఇతను గొప్పోడు, వీడి దగ్గర డబ్బు లేదు కాబట్టి వీడి పేదోడు, వీడు వేస్ట్, వీడు మంచోడు, వీడి బేకర్, అలా ఏమాత్రం క్లాసిఫికేషన్ చేయరనమాట. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే భౌతికంగా అన్ని వాళ్ళకి ఒకటే. వాళ్ళకి స్వర్గము నరకము ఒకటే. అవునా? ఒకసారి శివుడు కూడా పార్వతికి చెప్తాడు, వైష్ణవులకి స్వర్గాపవర్గ
సో వాళ్ళకి స్వర్గమైన నరకమైన ఎందుకంటే అల్టిమేట్లీ అది భౌతిక ప్రపంచమే కదా. పాయింట్ ఏంటంటే జైలు మంచి జైల్లో పెట్టిన కొంచెం కఠినమైన జైల్లో పెట్టిన, మంచి వసతులు లేని జైల్లో పెట్టిన, ఏదైనా అల్టిమేట్లీ జైలే. అలాగే భౌతిక ప్రపంచం ఒక పెద్ద జైలు. ఇందులో స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా అది ఒకటే, ధనవంతులై ఉన్నా ధనం లేకుండా ఉన్నా ఒకటే. సో ఆ విధంగా భౌతికంగా ఏదో సౌకర్యాలు ఉన్నా లేకపోయినా అదొకటే. ఎందుకంటే ఆ భౌతిక సౌకర్యాలు పొందడం మన జీవిత లక్ష్యం కాదు కదా. కాబట్టి ఈ విధమైన అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి. భౌతికంగా ఉంటాయి, పోతాయి, వచ్చేవి వస్తాయి, పోతాయి, అవునా. కానీ జీవిత లక్ష్యం కాదు. కాబట్టి ఒక భక్తుడు, ఒక సాధువు ఏంటంటే ఆయన చూసే దృష్టి ఎలా ఉంటుందంటే ఆయన ఆధ్యాత్మిక దృష్టితో చూస్తాడనమాట. ఒక వ్యక్తిని ఈ విధంగా భౌతికంగా ఈయన దగ్గర ఇది ఉంది, ఇది లేదు, భౌతికంగా అతను ఏ పరిస్థితిలో ఉన్నాడు దాన్ని బట్టి ఆయన అతన్ని పొగడ్డు, అలాగని ఆయన ఏ విధంగా కూడా దూషించడు. ఆ విధంగా తేడా చూడనమాట. ఇది మంచి చెడు, ఇది బాగుంది, ఇది బాగలేదని చూడనమాట. ఆయన ఒకటే ఆలోచించేది ఏంటంటే ఇతను భక్తుడా కాదా, భక్తుడు కాకపోతే భక్తుడు అవ్వాలి అని కోరుకుంటాడు. భగవంతుడికి భక్తి చేసుకోవాలి ఇతను. ఆ విధంగా అయితేనే ఇతను అసలైన ఆనందాన్ని పొందగలడు. ఆ విషయాన్ని తెలుసు కాబట్టి అసలైన ఆనందం ఎక్కడుంది? స్వర్గంలో లేదు, నరకంలో లేదు. అసలైన ఆనందం భక్తి చేసుకోవడంలో ఉంది అనే విషయాన్ని ఆయన గ్రహిస్తాడు. కాబట్టి ఇవన్నీ ఉన్నా లేకున్నా దాన్ని బట్టి ఆయన వ్యక్తుల్ని అలా డిఫరెంట్ గా భేదభావం చూపించి చూడడు, దూషించడు, పొగడు భౌతికంగా ఎవరిని. సో ఈ విధంగా ఇక్కడ నెక్స్ట్ 43వ శ్లోకం చూద్దామంట. వికల్పం జుహుయాచిత్తౌ తాం మనస్యర్థ విభ్రమే మనోవైకారికే హుత్వా తం మాయాయాం జుహోత్యను. ఈ విధంగా ఎవరైతే మెంటల్ కాంకాక్షన్, ఈ విధంగా వికల్పం అంటే డిస్క్రిమినేషన్ చేయడం అన్నమాట, భేదభావం చూపించడం, ఇది మంచి ఇది చెడు, ఈ విధంగా ఇవి రెండింటిని మనం ఒకటే అర్థం చేసుకోవాలి. భౌతికంగా మనసు మనకి ఇలా చూపిస్తుంది, ఇది బాగాలేదు, బాగుందని. ఇవన్నీ మనము అర్థం చేసుకొని మనస్సు పైన దాన్ని ఏకగ్రీవం చేసుకొని మనస్సు నుంచి అహంకారం పైన, అలా అహంకారం నుంచి ఇవన్నిటిని కూడా మనము ఇవన్నీ మనస్సు నుంచి పుట్టుకొస్తున్నాయి, అవునా. సో మనస్సు నుంచి మనం మనస్సుని అహంకారంలో పెట్టి అహంకారాన్ని, ఈ అహంకారం అనేది ప్రకృతి బహిరంగ శక్తి నుంచి దాంట్లో కలిపేయాలి. సో ఇప్పుడు మెల్లిగా మనకేం చెప్తున్నారంటే ఏ విధంగా మనము సమస్యలంతా మిస్ ఐడెంటిఫికేషన్ నుంచి వస్తున్నాయి అన్నమాట. మనము ఎవరు అనే విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. మనం ఈ శరీరం, ఈ మనస్సు, ఈ అహంకారం ఇవి కాదు. ఇది మన ఐడెంటిఫికేషన్ కాదు, ఇది మన గుర్తింపు కాదు. సో ఎలా మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఎలా ముక్తిని పొందాలి, ఇలా అర్థం చేసుకొని ఇది భౌతికం, ఇది మనం కాదు, ఈ శరీరం మనం కాదు, ఈ మనస్సు మనం కాదు, ఈ యొక్క అహంకారం మనం కాదు, ఇవన్నిటికీ వచ్చేది ఈ ప్రకృతి నుంచి, ప్రకృతిలోనే అల్టిమేట్ గా వీటిని కలిపేయాలి. అది ఎప్పుడు ప్రకృతిలో కలిసిపోతాయి, ఎప్పుడైతే మనం కలిపేయగలమంటే అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో. ఇవి ఎందుకు కలిపేయడం అంటే ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే మనం వీటిని ఎప్పటి వరకు మనతో పాటు ఉంటాయి అంటే ఎప్పటి వరకు మనకు ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలి, లేకపోతే ఏదైనా భౌతికంగా ఆసక్తి ఉన్నంతకాలం. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఆత్మ సాక్షాత్కారం అంటే నేను ఆత్మ అనే విషయాన్ని మనం అర్థం చేసేసుకున్న తర్వాత వీటన్నిటి మనకి ఇంకా అవసరం లేదు అని మనం వదిలేస్తాం. సో ఒక యోగి ఏ విధంగా అతను వైరాగ్యాన్ని సంపాదించగలుగుతాడు అంటే ఇలా ఆలోచించి నేను ఆత్మని, సో ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, ఈ అహంకారం కాదు, ఈ బుద్ధి కాదు అని వీటన్నిటిని కూడా ఆయన త్యాగం చేస్తాడు. వీటి పట్ల ఆయనకు ఆసక్తి ఉండదు. ఒక కర్మి ఎవరైతే ఉంటాడో ఆయనకి ఏంటంటే భౌతిక కర్మలు, భౌతిక ఆసక్తులు ఉండడం కారణంగా అతను ఈ విషయాన్ని గ్రహించలేడు. కానీ జ్ఞానులు ఈ విషయాన్ని గ్రహిస్తారు, ఆత్మ ఏంటి, ఇంకా ఈ భౌతికమైన శరీరం ఏంటి అనేది. కానీ అందరికైనా శ్రేష్టమైన వాళ్ళు యోగుల్లో కూడా భక్తి యోగి, అవునా.
ఎందుకంటే యోగుల దగ్గర ఏంటంటే నార్మల్ వేరే యోగుల దగ్గర ఫైనల్ డెస్టినేషన్ భగవంతుడి విషయంలో సరైన జ్ఞానం ఉండదు. వాళ్ళ ఆత్మ ఇంకా శరీరాన్ని ఉన్న మధ్యలో ఉన్న భేదాన్ని అర్థం చేసుకోగలుగుతారు, కానీ కర్మిలైతే అది కూడా అర్థం చేసుకోలేరు. జ్ఞానులు ఆ మాత్రం అర్థం చేసుకోగలుగుతారు, కానీ వాళ్ళకు భగవంతుడి పట్ల సంపూర్ణమైన జ్ఞానం లేదు. అందుకనే మన పరం లక్ష్యం భగవంతుడు చేరుకోవాలనే విషయంలో వాళ్ళకి క్లారిటీ లేదు. కానీ భక్తి యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైన క్లారిటీ ఉందన్నమాట. అందుకనే ఎవరైతే ఈ విధంగా భక్తిలో చేసుకుంటారు సంపూర్ణంగా, మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే, వాళ్ళు ఎప్పుడు కూడా పతనం అవ్వరు అనమాట. వాళ్ళు సగుణాన్ సమతీత్య అయితాన్ని, 3 గుణాలకు అతీతంగా అయ్యి బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మన్ అంటే ఆధ్యాత్మిక స్థాయిలో స్థితమైపోతారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క భక్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొజిషన్ చాలా స్ట్రాంగ్ అనమాట. వాళ్ళు పతనం అవ్వరు. వేరే జ్ఞానులు, హతయోగులు వీళ్ళందరూ ఏంటంటే అలా కష్టపడి ఇలా అర్థం చేసుకొని నేను ఆత్మని శరీరాన్ని కాదు అని అన్నిటిని త్యాగం చేసి వాళ్ళు మహా అంటే బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలరు, కానీ మళ్ళీ తిరిగి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మళ్ళీ అక్కడ సంతృప్తి చెందక మళ్ళీ వస్తారనమాట. సో ఈ విధంగా ఆ యోగులు ఏంటంటే ఇవన్నీ పంచమహాభూతాల్ని, ఇంకా మనస్సు, ఇంకా బుద్ధి, అహంకారాన్ని అన్నిటిని కూడా ఈ యొక్క ప్రకృతిలో కలిపేసి ఆ ఎలిమెంట్స్ ని, ఆ తత్వాల్ని, ఆత్మను ఆ విధంగా ముక్తి పొంది బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలుగుతారు, కానీ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. కానీ అదే భక్తులు అయితే భగవద్ధామాన్ని తిరిగి వెళ్తారు, మళ్ళీ తిరిగి రారు, పతనం అవ్వరు అనమాట. అది డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఆయన చెప్తున్నాడు 44వ శ్లోకం. ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్ సత్యధృన్మునిః తతో నిరీహో విరమేత్ స్వానుభూత్యాత్మని స్థితః. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే తెలివైన ఆలోచించే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి అర్థం చేసుకోవాలి తన తెలివితేటలతో, బుద్ధితో ఈ యొక్క భౌతిక శరీరము, ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక మాయ. అవునా, ఇది ఒక మాయ అనే విషయాన్ని, అంటే ఒక భ్రమ అనే విషయాన్ని, కల్పితం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఆత్మ సాక్షాత్కారం ద్వారానే సంభవం అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి సత్యాన్ని చూశాడు అనమాట. సత్యాన్ని చూసా అంటే ఆత్మ సాక్షాత్కారం అయిపోయింది. అంటే నేను ఆత్మ అనే విషయాన్ని ఆయన గ్రహించాడు, అదే అసలైంది సత్యం. ఆ విధంగా అతను అప్పుడే భౌతిక కార్యాల నుంచి ఆయన ఆసక్తి వెళ్ళిపోతుంది, ఆయనకి ఇవి చేయొద్దు అనే విషయాన్ని గ్రహిస్తాడు. ఎందుకంటే అప్పుడే ఆయనకు ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడే ఆయన ఈ భౌతిక కార్యాల నుంచి ముక్తుడైపోతాడు. సో ఈ విధంగా వ్యక్తి ఇలా అర్థం చేసుకొని, నా ఈ శరీరం భౌతిక దేహం వచ్చేసి పంచమహాభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ద్వారా నిర్మితమైంది, నేను ఆత్మను, ఈ శరీరాన్ని కాదు. ఎలాగైతే భగవద్గీతలో కూడా చెప్పారు భగవంతుడు, ఈ శరీరంలో ఇంత 2 ఆత్మలు ఉన్నాయి, ఒకటి మనము ఆత్మ, ఇంకోటి పరమాత్మ, మనం క్షేత్రజ్ఞ అంటారు. సో ఈ విధంగా ఎలాగైతే 2 పక్షులు ఒక చెట్టు మీద ఉన్నాయో అలాగే ఆత్మ పరమాత్మ 2 ఈ శరీరంలో ఉన్నాయి. అలాగే ఈ 2 పక్షుల్లో ఒక పక్షి ఫలాల్ని భోగిస్తుంది అనమాట, ఇంకో పక్షి చూస్తుంది. పరమాత్మ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన మన యొక్క బంధువు, మన గురించి వెయిట్ చేస్తున్నాడు. వీడు ఎప్పుడు నా దగ్గర శరణాగతం అవుతాడు, అప్పుడు ఇతను నేను మార్గదర్శనం చేస్తానని. కానీ మనం ఏంటంటే ఫలాల్ని భోగిస్తూ ఇంకా ఈ ఫలం కావాలి, ఆ ఫలం కావాలి అని కోరుకుంటూ ఉంటున్నాం. సో భగవంతుడు అది మనకు అందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము భగవంతుడిని కోరుకుంటామో, నాకు అసలైన మార్గాన్ని మీరే మార్గదర్శనం చేయండి, నాకు ఈ ఫలాలు తినడంలో ఇంట్రెస్ట్ లేదు, మీరు ఏది కావాలి, మీరు ఏది చెప్తే అదే చేస్తారని మనం ఎప్పుడైతే శరణాగతం అవుతారో అప్పుడు భగవంతుడు మనకి మార్గదర్శనం చేస్తారు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈ విధంగా భగవంతుడి పైన ధ్యానం చేసి భగవంతుడికి నుంచి మార్గదర్శనం తీసుకోవడానికి ఆ పరమాత్మ నుంచి సిద్ధమవుతామో అప్పుడు యాక్చువల్లీ మన యొక్క శరణాగతి మొదలవుతుంది. అప్పుడు మన యొక్క భక్తి యోగ అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే మన ఈ ఆలోచన విధి చేంజ్ అవుతుందో, భగవంతుడికి ఏం కావాలి, భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు, నేను అది పాటిస్తానని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, భగవంతుడి శిక్షల్ని గ్రహించడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు యాక్చువల్లీ భక్తి యోగ అనేది మొదలవుతుంది.
అసలు శరణాగతి అంటే అది ఫస్ట్ ఒక లక్షణం ఏంటంటే మనం భగవంతుడు చెప్పింది మనము విని దాన్ని అనుసరించడానికి ప్రయత్నించడం, అది కూడా ఒక రకమైన శరణాగతి అనమాట. సో నెక్స్ట్ 45వ నంబర్ శ్లోకం. స్వాత్మవృత్తం మయేత్తం తే సుగుప్తం అపి వర్ణితం వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్ హి భగవత పర. ప్రహ్లాద్ మహారాజు అంటే సారీ ఆయనకి చెప్తున్నాడు, ఓ ప్రహ్లాద్ మహారాజా, నువ్వు అలా ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆత్మవి, వ్యక్తివి, అవునా? ఎందుకంటే నువ్వు భగవంతుడి యొక్క భక్తుడివి కాబట్టి నువ్వు సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు రచించిన శాస్త్రాలు ఏమి అంటున్నాయి, వాటి గురించి మీరు పెద్ద పట్టించుకోరు. అందుకనే మీకు నేను సంపూర్ణంగా ఏమాత్రం మొహమాట పడకుండా నాకు తెలిసిన కలిగిన ఆత్మ సాక్షాత్కారం గురించి మొత్తం మీకు తెలియజేశాను. సో ఈ విధంగా ఇక్కడ తాత్పర్యంలో కూడా అదే రాస్తున్నారు ప్రభుపాల్ వారు. ఎవరైతే కృష్ణ భక్తులో వాళ్ళు అసలు పబ్లిక్ ఒపీనియన్, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే విషయం గురించి పెద్దగా పట్టించుకోరు అనమాట. అవునా? ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు వాళ్ళ సామాన్య ప్రజలు అన్నట్టు అంటే అభక్తులు ఏమనుకుంటారు, మీరు ఏం చేసిన భక్తిలో వాళ్ళు దాన్ని ఏదో ఒకటి దానికి కామెంట్ చేస్తారు, వంక పెడతారు, లేకపోతే అరే వీడు టైం వేస్ట్ చేస్తున్నాడు భక్తి అని వాళ్ళు ఏమని అనుకోవచ్చు. మీరు ధోతి కుర్తా వేసుకొని వెళ్తే, తిలకం పెట్టుకుంటే, కంటిమాల ఏది వేసుకున్నా వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తారు. మీరు బయటకు వెళ్తారు, అక్కడ బయట ఆహారం తీసుకోరు, మాంసాహారం తీసుకోరు, దానికి కూడా వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తారు. అరే వీడు మాంసం తినకపోతే వీడికి ఎలా బాగుంటుంది, వీడి శరీరం స్ట్రాంగ్ ఉండదు, వీడికి ఎలా మరి సరైన శక్తి లభిస్తుంది, ప్రోటీన్ ఉండదు, అలా ఏదో ఒకటి చెప్తుంటారు, ఏదో ఒక కామెంట్ చేస్తారు. మీరు శరీరం బాగాలేకపోతే కూడా మిమ్మల్ని ఏదో ఒక భక్తి చేస్తున్నారు అందుకే ప్రాబ్లం వచ్చిందని కూడా కామెంట్ చేస్తారు. సో అలా మీరు ఏ కార్యాలు అయితే భక్తి కార్యాలు చేస్తున్నారు, ఎవడో ఒకడు ఏదో ఒక కామెంట్ చేస్తాడు. అవునా? బయట భౌతికంగా చేతనతో ఉండేవాళ్ళు భక్తులు కాదు, అభక్తులు, వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తుంటారు. ఆ కామెంట్స్ అన్నిటినీ వాళ్ళు చేసే వాక్యాలన్నింటినీ భక్తులు పెద్ద పట్టించుకోవడం. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు. చాలా మంది ఏమంటే వాళ్ళు ఎలా జీవితాన్ని జీవిస్తారంటే బయట ప్రపంచంలో చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, పక్కోళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళందరూ గురించి ఆలోచించి వీళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకుంటారు అనమాట. వాళ్ళకి నడుచుకొని లాభం లేదనమాట. అవునా? యాక్చువల్లీ మనం ఎలా నడుచుకోవాలంటే భగవంతుడు ఎలా కావాలనుకుంటున్నాడో మనకు అలా నడుచుకోవాలి. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వాళ్ళ బంధువులు, వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో దాని ప్రకారం నడుచుకోకూడదు. అరే ధోతి కుర్త వేసుకుంటే, తిలకం పెట్టుకుంటే ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏమంటారు, వాళ్ళందరికీ ఎలా బాగుంటుంది, అచ్చా నేను ఇలా నార్మల్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కదా, అందరూ నన్ను అప్పుడు బాగుందని ప్రశంసిస్తారా, అలా అయితే అలాగే వేసుకుంటారు. వాళ్ళు ఎలా బయట వాళ్ళు అనుకుంటున్నారు, ఓ అమెరికా వెళ్తే చాలా గొప్ప వాళ్ళు, ఓ అలా అనుకుంటా అందరు ఇలా అనుకుంటున్నారా, అమెరికా వెళ్తే గొప్పోడు అనుకుంటున్నారా, అయితే నేను అమెరికా వెళ్తాను. సో అలాగే జనాలు పెంచుతున్నారు కూడా పిల్లల్ని. అచ్చా ఆ స్కూల్లో జాయిన్ చేస్తే అందరూ గొప్ప అంటున్నారు కదా, అయితే అదే స్కూల్లో జాయిన్ చేస్తాను. ఆ కాలేజ్లో జాయిన్ అవుతే గొప్ప అనుకుంటున్నారు కదా, అదే కాలేజ్లో నేను జాయిన్ అవుతాను. ఈ ఉద్యోగం చేస్తే గొప్ప అంటున్నారు అందరూ, అయితే ఇదే ఉద్యోగం నేను చేస్తాను. సో ఈ విధంగా బయట వాళ్ళు ఏది బాగుంది, ఏది గొప్ప, ఏది చెయ్యాలి అంటే దాని ప్రకారం జనాలు చేస్తున్నారు. సో ఇలా చేస్తే ఇది అసలైన జీవితం కాదు. అంటే పక్కోళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు అలా జీవించడం ఇది. అలా ఎలాగో వేరే ఒకరు కావాల్సిన జీవితాన్ని మీరు జీవించాలనుకుంటే, భగవంతుడు ఎలా కావాలనుకుంటున్నా అలా జీవించడం బెటర్ కదా కనీసం. సో భగవంతుడు ఎలా కావాలంటే మీరు అలా జీవిస్తే మీరు తర్వాత భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు. అవునా? ఇలా పక్కోడు ఎలా అనుకుంటే అలా మీరు జీవిస్తే దానివల్ల మీకు ఏమి ప్రయోజనం కలగదు అనమాట. మీరు ఎప్పుడు సంతృప్తి కూడా చెందలేరు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. అది చెప్తున్నారు ఇక్కడ. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు. సో ఆ పబ్లిక్ ఒపీనియన్ ని మనం పట్టించుకోకూడదు అనమాట. సో ఈ విధంగా
ప్రహ్లాద్ మహారాజ్ కూడా అలాంటి ఒక భక్తుడు. అతను తన జీవితంలో కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి ఒకటి చెప్పాడు, అవునా, అక్కడ షండామరకల్ దగ్గర గురుకులు పంపిస్తే వాళ్ళు ఒకటి చెప్పారు, ఎలా రాజనీతి రాజకీయాలు చేయాలి, ఎలా అధర్మంతో కామాన్ని భోగించాలి, ఇంద్రియాల్ని భోగించాలి, శత్రువుల్ని జయించాలి, ఎలా భేదభావం చూపించాలి మనుషుల మధ్యలో, వీళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రువులు, ఈ విధంగా ఎలా భేదభావం చేయాలి, ఇవన్నీ నేర్పించేవాళ్ళు, కూటనీతి ఇంకా అలాంటివన్నీ. కానీ ప్రహ్లాదుడు వీటిని ఏవి గ్రహించలేదు, స్వీకరించలేదు, కూడా పట్టించుకోలేదు. అలాగే వాళ్ళ తండ్రి కూడా చెప్పాడు, నేనే భగవంతుడిని, నన్నే నువ్వు స్వీకరించాలి, నా ఆదేశాలనే అది కూడా పట్టించుకోలేదు. అంటే వీళ్ళందరూ ఏమంటున్నారు, వీళ్ళు ఏం చెబుతున్నారు, ఆయనకి ఏమీ సంబంధం లేదన్నమాట, అస్సలు పట్టించుకోలేదు. అవునా, ఆయన ఓన్లీ భగవంతుడు, ఆయన యొక్క ప్రతినిధి అయిన గురువు అయిన నారదముని ఏమైతే చెప్పాడో అది మాత్రమే గ్రహించాడు, అది మాత్రమే అనుసరించాడు. ఇది అసలు సిసలైన తెలివైన భక్తుడు యొక్క లక్షణం అనమాట. సో చాలా సార్లు ఇది చాలా ఉపయోగకరమైన పాయింట్ అనమాట. చాలాసారి భక్తులు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు, సాధన చాలా సార్లు ఇలా డౌట్ లో పడిపోతుంటారు. మరి టెంపుల్లోనేమో ఇలా చెప్తున్నారు చేయాలి, ఇలా ఉండాలి అని, ఇక్కడ బయటనేమో జనాలు నన్ను అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, నేను ఇలా ఉంటే ఏం చేయాలి అని చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు అనమాట. సో అందుకనే ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎలాగో ఒకరు చెప్పింది మీరు పాటించాలనుకుంటే అలాంటప్పుడు భగవంతుడు ప్రతినిధులు చెప్పింది పాటించడం బెస్ట్ అనమాట. అలా ఎవరో బయట అభక్తులు వాళ్ళు చెప్పింది మీరు ఎందుకు వింటారు? ఆల్రెడీ వాళ్ళ ఇంద్రియాలే, వాళ్ళ మనస్సే వాళ్ళ నిగ్రహంలో లేదు. వాళ్ళకు ధర్మం అంటే ఏంటో తెలియదు, జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు, ఏమాత్రం ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. అలాంటి వాళ్ళు చెప్పేవి వాక్యాల గురించి మీరు పట్టించుకోవడం, వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అనుసరించడం అనేది మూర్ఖత్వం. అందుకనే, అవునా. సో వాళ్ళు ఇప్పుడు మాయా మోహితులై ఉన్నారు. వాళ్ళు మాయా మోహితులై ఏవోవో అంటారు. ఎలాగైతే ఒక పిచ్చివాడు ఉంటాడు, ఏదేదో బాగుతుంటాడు, దాన్ని మనం పట్టించుకోము. ఎందుకంటే మనకు తెలుసు అతను పిచ్చివాడు, అతని మతి స్థితి సరిగ్గా లేదు, కాబట్టి అతను చెప్పిన పెద్ద సీరియస్ గా, అతను అనే వాక్యాలు పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు, లైట్ తీసుకుంటాము. అలాగే మాయామోహితులై ఉండే వాళ్ళు కూడా మీకు అప్పుడప్పుడు ఉపదేశాలు ఇస్తూ ఉంటారు, జీవితంలో ఇలా చేయాలన్నా అన్నా, నువ్వు అలా చేయాలన్నా అన్నా. అలాంటివన్నీ వినేసి వదిలేసేయాలన్నమాట, పట్టించుకోకూడదు. అవునా. సో శ్రీమద్ భాగవతంలో చెప్పేది ఏంటంటే, అసలైన తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, మనం ఎలా గ్రహించాలి అసలైన బుద్ధిమంతులు, తెలివైన వాళ్ళు ఈ ప్రపంచంలో. యజ్ఞై సంకీర్తన ప్రాయేర్ యజంతి హి సుమేధస. శాస్త్రాలు చెప్పేది ఇది. తెలివైన వారు ఎవరు? మీరు తెలివైన వాళ్ళ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళ ఆదేశాలు పాటించాలనుకుంటా, వాళ్ళు చెప్పిన మాటలు వినాలి కదా. తెలివైన వాళ్ళ గురించి, తెలివైన వాళ్ళు ఏం చెప్తాది వినాలి మనం కూడా. సో తెలివైన వాళ్ళు ఎవరంటే వీళ్ళనమాట, సుమేధస, సరైన మేధావులు వీళ్ళనమాట. ఎవరైతే ఇలా హరినామ సంకీర్తనలో ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటున్నారో వాళ్ళు అసలైన తెలివైన వాళ్ళు. మీరు కూడా అలా అసలైన తెలివైన మంతులు అనుకుంటే, మీరు కూడా చాలా తెలివిమంతులు అనుకుంటే, మీరు కూడా మరి ఈ యొక్క కృష్ణ భావనామృత ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములై భగవంతుడికి ఇలా సేవ చేసుకొని ఎల్లప్పుడూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే హరినామ సంకీర్తనలో పాల్గొనండి అని చెప్తున్నారు ప్రభుపాదులు గారు. సో ఇంకా ఇప్పుడు ఫైనల్ గా ఈ యొక్క వృత్తాంతాన్ని ఇప్పుడు నారదముని ముగిస్తున్నాడు అనమాట. లాస్ట్ శ్లోకం 46వ శ్లోకం. శ్రీ నారద ఉవాచ ధర్మం పారమహంస్యం వై మునే శ్రుత్వా సురేశ్వరః పూజయిత్వా తతః ప్రీతా ఆమంత్ర్యా ప్రాయయౌ గృహం. ఇప్పుడు నారదుని ఏమంటున్నారంటే, ఈ విధంగా అలా ప్రహ్లాద్ మహారాజు తర్వాత ఇవన్నీ విన్న తర్వాత, ఈయన దగ్గర నుంచి ఈ యొక్క అవధూత బ్రాహ్మణు నుంచి ఇలాంటి బోధనలన్నీ విన్న తర్వాత అతను అర్థం చేసుకున్నాడు, ఒక పరమహంస స్థాయిలో ఉండే భక్తుడు, పరమహంస స్థాయిలో ఉండే వ్యక్తి, అతను చేసే కార్యాలు, కర్తవ్యాలు, చేతన ఎలా ఉంటుంది, ఆయన జీవన శైలి ఎలా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఆయనే చెప్పాడు కదా, నేను ఎలా బతుకుతాను, ఎలా బతకాలి అని. సో అది ఆయన స్థాయి అనమాట. పరమహంస స్థాయిలో ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు,
ఆయన చింత భావన ఆచరణ అంతా కూడా తెలుసుకొని ఆయన ప్రణామాలు అర్పించుకొని తర్వాత అక్కడి నుంచి ఆయన అనుమతి తీసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడంట. చూసారా, యాక్చువల్లీ ప్రహ్లాద్ మహారాజుడు ఈ పర్యటనకు వెళ్ళిందే ఈ ఉద్దేశంతో. సాధువుల యొక్క జీవితము, జీవన శైలి ఎలా ఉంటాయి. ఆయన కూడా భక్తుడే, కానీ ఆయన అయితే రాజు కూడా కదా, భక్తుడు. కానీ ఆయన రాజమహల్లో రాజు పరిచాలన అంతా చేసుకుంటూ రాజ్యం నడుపుకుంటూ ఆయన రాజ్యంలో రాజమహల్లో ఉంటున్నాడు అన్ని వసతుల మధ్యలో. సో ఆయన ఒక సాధువు ఎలా ఉంటాడు, బయట పరమహంస సాధువు ఎలా జీవిస్తాడు, ఆయన చేతన ఎలా ఉంటుంది, ఆయన ఆలోచన విధి ఎలా ఉంటుంది, అసలు ఆయన ఎలా జీవన శైలి ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన పర్యటనకు వచ్చాడు ప్రహ్లాద్ మహారాజు. అదే ఉద్దేశంతో ఆ విధంగా ఇక్కడికి ఇన్ని గుర్తించాడు. ఈయన సాధువు అని గుర్తించి ఈయన దగ్గర నుంచి విషయాలు నేర్చుకున్నాడు. తర్వాత తిరిగి ఆయన అనుమతి తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరాలి. సో అందుకనే అసలు మనము బయట ఆయన యొక్క ఇప్పుడు వైష్ణవుడు ఎవరు, అసలు ఆయన పరమహంస స్థాయిలో, ఇప్పుడు పరమహంస స్థాయిలో ఉండే వాళ్ళందరికీ భౌతికంగా ఏ విధంగా వాళ్ళు, యాక్చువల్లీ మెయిన్ పాయింట్ ఇదే. మనం ఎప్పుడైనా సరే ఎవరు మంచి భక్తుడు అని ఎక్స్టర్నల్ సూపర్ఫిషియల్ బహిరంగంగా వాళ్ళ యొక్క చూసి మనం గుర్తించలేమన్నమాట కార్యాలని. సో ఎందుకంటే వాళ్ళు భౌతికంగా అస్సలు పట్టించుకోరు, ఎలా ఉండాలి ఏంటి అనేది, దాని గురించి పెద్దగా పట్టించుకోరు అనమాట. వాళ్ళ యొక్క భౌతిక కార్యాల ద్వారా వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిని మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు ఆయన అన్నాడు కదా, మన ఇది అవధూత బ్రాహ్మణుడు, ఒక్కొక్కసారి నేను మంచి ఆహారాన్ని తింటాను, మంచి చోట నివసిస్తాను, ఒక్కొక్కసారి నివసించాను, అది భగవంతుడు ఏది పంపిస్తారు దాని ప్రకారం. సో అదనమాట మొత్తం. సో చైతన్య చైతామృతంలో అందుకే అన్నారంట మనము జాగ్రత్తగా ఉండాలన్నమాట, సాధువుల్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోకూడదు. కిభో విప్రో కిభో న్యాసి శూద్రో కేనో నాయ, జై కృష్ణ తత్వవేత్త శ్రీ గురు హోయ్. అవునా? సో గురువు, ఆధ్యాత్మిక గురువు ఎవరు అవ్వగలరు? ఎవరైతే కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆధ్యాత్మిక గురువు అవ్వగలరు. కిభో విప్రో కిభో న్యాసి అంటే అతను బ్రాహ్మణుడే కావచ్చు, సన్యాసియే కావచ్చు, శూద్రుడే కావచ్చు, దాంతో సంబంధం లేదు. అంటే ఏ పరివారంలో అయినా పుట్టి ఉండొచ్చు, ఏ ఆశ్రమంలో అయినా ఉండి ఉండవచ్చు, దాంతో సంబంధం లేదు. ఒకవేళ కృష్ణ తత్వం అనేది తెలిసి ఉంటే అతను గురువు అవ్వగలడు. ఇప్పుడు ఇక్కడ అవధూత బ్రాహ్మణుడు, ఆయన ఇక్కడ గురువుగా ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజుడికి బోధనలు ఇచ్చాడు, అవునా? అలాగే ఆయనేమో సాధువు, పరమహంస సాధువు. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు ఒక విధంగా చెప్పాలంటే ఆయన గృహస్థ, అది కూడా దైత్యరాజు, దైత్యుల్ని శాసిస్తున్నాడు. కానీ ఆయన కూడా పరమహంస భక్తుడు. గృహస్థుడు అయ్యిండి కూడా ఆయన పరమహంస భక్తుడు, ఆయన కూడా గురువు, ఆయన మహాజనుడు కదా. ప్రహ్లాద్ మహారాజు ఒక మహాజనుడు, అంటే ఆయన కూడా మనం అనుసరించాలి ఆయన అడుగుజాడల్లో కూడా. సో ఈ విధంగా మనకు గురువుల లిస్ట్ లో ప్రహ్లాదుడి పేరు కూడా ఉంది. స్వయం భూర్ణారద శంభు కుమారో కపిలోమను ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్ వయ్యా సఖిర్ వయం. సో ఇక్కడ చాలా మంది ఇక్కడ చూస్తే మనం మహాజనుల్లో గృహస్థులు కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 12 మందిలో 7 మంది గృహస్థులు ఉన్నారు. అంటే గృహస్థులు కూడా గురువు అవ్వచ్చు, పరమహంస భక్తులు అయి ఉండొచ్చు. అంటే పరమహంస అంటే అతను గృహస్థాయి పరమహంస అవ్వలేడు అనే రూల్ లేదనమాట. సో పరమహంస స్థాయిలో ఉండే భక్తులు ఎవరైనా కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, గృహస్థ కావచ్చు, వానప్రస్థ కావచ్చు, సన్యాసి కావచ్చు, అందరికీ సమానంగా వాళ్ళందరూ కూడా పరమహంస స్థాయిలో ఉండి సమానంగా ముక్తి పొందే అవకాశం ఉంటుంది. చాలా మందికి భ్రమ ఉంటుంది, బ్రహ్మచారి సన్యాసి అయితేనే వాళ్ళు మాత్రమే పరమహంస భక్తులు, శుద్ధ భక్తులు అవ్వచ్చు, శుద్ధ భక్తి చేసుకోవచ్చు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు అనే మూర్ఖత్వం చాలా భక్తుల్లో నిండి ఉందన్నమాట. ఎందుకంటే చాలా మంది ఏంటంటే భక్తి మార్గంలోకి వచ్చారు, కానీ చాలా విషయాలు వాళ్ళు భక్తి గురించి కూడా చిన్నప్పటి నుంచి విన్నారు, చూశారు, అలా అనమాట. అవన్నీ ఇంకా మైండ్ లో ఉన్నాయన్నమాట. బుక్కులు అంటే మన ప్రభుపాద పుస్తకాలు చదివి ఇంకా అంతా యాక్చువల్లీ నేర్చుకోలేదు. అందుకే మనం ప్రభుపాదుల యొక్క పుస్తకాలు చదివితే మనకు క్లారిటీ వస్తుంది అనమాట. అసలు ఎవరు పరమహంస అవ్వగలరు? గృహస్థ గాని, బ్రహ్మచారి గాని, వానప్రస్థ గాని, సన్యాసి గాని ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా ముక్తిని పొందవచ్చు. అందరూ సమాన స్థాయిలో కూడా ఉండవచ్చు, పరమహంస స్థాయిలో కూడా ఉండవచ్చు. చాలా మంది నేను చాలా మంది చూసాను, ఓ బ్రహ్మచారి అంటే శుద్ధ భక్తులు,
సన్యాసి అంటే శుద్ధ భక్తుడు. గృహస్థ అంటే ఆయన పెద్ద అంత శుద్ధ భక్తుడేం కాదులే. అలా చాలా మందిలో ఈ యొక్క అపోహ, ఈ యొక్క డౌట్, ఇంకా ఇలాంటి క్లారిటీ లేదనమాట. సో ఎవరైనా శుద్ధ భక్తి చేసుకొని మంచిగా అన్ని భగవంతుడు చెప్పిన విధంగా పాటించి, మనకు ప్రభుపాల ద్వారా అందుకే ఉపదేశామృతంలో రాస్తారు, భక్తి రసామృత సింధులో కూడా రాస్తారు పాయింట్. రూప గోస్వామి కూడా చెప్తారు, ఎవరైతే శుద్ధ భక్తి యొక్క అన్ని అంగాల్ని పాటిస్తున్నారో, నియమాల్ని సరిగ్గా సిద్ధాంతాన్ని అనుసరించి జీవిస్తున్నారు, వారు ఎవరైనా సరే వాళ్ళు శుద్ధ భక్తులు అవుతారు. ఒకటి ఏంటంటే పైనుంచి దిగొస్తారు నిత్య సిద్ధ భక్తులు, వాళ్ళు ఎలాగో శుద్ధ భక్తులు. అలాగే ఎవరైతే సరిగ్గా సాధన చేస్తున్నారో, శుద్ధ భక్తి యొక్క ప్రిన్సిపల్స్ ఫుల్గా ఫాలో అవుతున్నారు జీవితంలో, వాళ్ళు ఫాలో అయినంత వరకు వాళ్ళు శుద్ధ భక్తులు. ఎన్ని రోజులు ఫాలో అవుతే అన్ని రోజులు వాళ్ళు శుద్ధ భక్తులే. సో అలా అనమాట. సో అందుకని అది ఎవరైనా సరే, అది బ్రహ్మచారి కానీ, గృహస్థ కానీ, వానప్రస్థ కానీ, సన్యాసి కానీ. సో ఇదనమాట. సో ఈ అన్ని 4 ఆశ్రమాల్లో కూడా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించి పరమాంస స్థాయి వరకు వెళ్ళి భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలరు. సో ఇది ఇక్కడ కంక్లూజన్ అన్నమాట. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనము. ఈ అవధూత బ్రాహ్మణుడు, ఆయన వైరాగి సన్యాసి పరమహంస భక్తుడు, ఆయన కూడా పరమహంస. అలాగే ప్రహ్లాద్ మహారాజు వంటి గృహస్థుడు కూడా, ఆయన కూడా పరమహంస భక్తుడు. అవునా? సో ఈ విధంగా ఎవరైనా పరమహంస స్థరానికి చేరుకోవచ్చు భక్తి ద్వారా. సో ఈ అధ్యాయం దీంతో ఇక్కడ ముగుస్తుంది. సో మనము నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి ఆదర్శ గృహస్థ జీవనం ఎలా ఉండాలి, ఒక ఆదర్శ గృహస్థ యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది అనే విషయాల గురించి నారదుని చెప్తారు నెక్స్ట్ 14వ అధ్యాయంలో. అది మనము మళ్ళీ రేపు చూద్దామంట. సో నేను ఇక్కడే సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत भक्त वृंद की जय. ताई गौर सीतानाथ प्रेमानंदे हरि हरि को. थैंक यू वेरी मच.